నేను సుప్రీంకోర్టులో పిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్గా రాజకీయ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల పొలిటీషియన్ అయ్యిండు కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ నెయ్యి కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది నిన్న కోర్టు 3లో. 2 సిట్ ఎంక్వైరీ వేయడం ఏంటి? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట, నేనే దొంగతనం చేశానా అని. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఏంటి? ఆయన్ని ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీంకోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారి ముందు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో. సో కనుక ఇప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో. ఎందుకు నాకు తెలిసి అయితే కోర్టులకు తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదు, రాజకీయ కుట్ర చేస్తున్నారు. 100 రోజులు వాళ్ళు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేక, స్టీల్ ప్లాంట్ ఆపలేక నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 3 days బ్యాక్ అగైన్ ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ for not selling the steel plant worth $100 billion. Why they are selling for 4,000 crore for less than $500 million? That's our property. 33,000 acres been donated. 32 people died. 70 MLAs, MPs resigned. Such steel plant, why Modi government is taking, and why Modi NDA government, Chandrababu and Pavan Kalyan broken their promises. సో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు స్టాప్ స్టీల్ ప్లాంట్ సేల్. సీక్రెట్లీ ఐ ఆర్గ్యూడ్ 3-4 days ago in court 1 and continued the stay except 24 acres. Same way I filed for the special status of Andhra Pradesh promised by then Sonia Gandhi Congress leaders, promised by Narendra Modi ji as my good friend. I campaigned for him in 18 years with a condition: he wouldn't sell the steel plant and he would grant the special status for Andhra Pradesh, and both promises have not been kept. So I am demanding the central government, please keep your promises to Telugu states also. Thank you very much. అక్కడ ఇన్ఫార్మ్ చేశానండి విత్డ్రా అవ్వడానికి, ఎందుకంటే అది ఆర్డర్ డిలే అవుతుంది. 16th సెలవులు ఉన్నాయి, ఆనరబుల్ సీజే గారి సెలవులు ఉన్నారు. 3 times నేను ఆర్గ్యుమెంట్స్ చేశాను మెన్షనింగ్ టైంలోనే, కన్విన్స్ అయ్యారు. కానీ ఆనరబుల్ జస్టిస్ రఘునందన్ గారు కోర్టు 1లో ఉండబట్టి, నాట్ బిఫోర్ మీ, హీ వాజ్ మై లాయర్. సో అందుకని అక్కడ విత్డ్రా చేసుకొని ఇక్కడ ఫైల్ చేసి థర్స్డే, రేపు సెలవు, థర్స్డే నన్ను ఇంప్లీడ్ చేయమని. ఎందుకంటే కపిల్ సిబ్బల్ రాలేదు, కపిల్ సిబ్బల్ జీ మై గుడ్ ఫ్రెండ్ had not come, and Subramaniam Swamy also did not come yesterday. There is no one to argue for the people of devotees of Tirupati, and there should not be a fight between Christians, Muslims, Hindus. We are a democracy, live in peace. We are known for democracy, nation of peace. So therefore I am requesting the honorable CJ to please allow my petition and implead for Thursday afternoon 3:30 p.m.